భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా ప్రత్యేకమైనవి. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఇల్లు కూడా ధనంతో నిండిపోవాలి, లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి, మనకు ధనంతో కళకళలాడిపోవాలని అనుకుంటూ ఉంటారు. మరి దానికి మనం ఏదో ఒక వ్రతం చేయాలి కదా, ఏదో ఒక ఉపచారం చేయాలి, ఏదో ఒక దానం చేయాలి, ఏదో ఒక చర్య చేయాలి. దానికి అనువైన సమయం ఏంటంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలు లక్ష్మీదేవికి ప్రీతిగా మనం మార్గశిర గురువార నోము అని చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఏంటి అంటే ఈరోజు ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని అంటే మార్గశిర మాసం గురువారాలు ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాలు అన్నమాట. మనం ఉదయమే చక్కగా తలస్నానం చేసి సంకల్పం చేసుకొని ఈరోజు వ్రతం చేయాలనుకుంటున్నాము, ఏ ఆటంకాలు లేకుండా వ్రతం చక్కగా కొనసాగి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అని ఫస్ట్ సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మండపాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవి పటాన్ని పెట్టి చక్కగా స్థిరంగా కూర్చొని 2 ఏనుగు బొమ్మలున్న ఆ పటం పెట్టుకొని చక్కగా దీపాలు వెలిగించి అమ్మవారికి ప్రీతికరంగా ఎల్లో కలర్ పుష్పాలు ఆర్ రెడ్ కలర్ పుష్పాలు పెట్టి చక్కగా పూజ చేసి ధూపము, దీపము, నైవేద్యము, మంగళహారతి. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు పులుపు పదార్థాలు తినకుండా తీపి పదార్థాలనే తయారు చేసి తీపి పదార్థాల నివేదన చేయాలన్నమాట. ఆ రోజు ఎంతో చక్కగా సాయం సంధ్యా సమయాన ముఖ్యంగా ఏంటంటే తీపి పదార్థాలు చేసి చిన్నపిల్లలకి ముఖ్యంగా దానం చేయాలి. ఎందుకంటే ఏ కల్మషం లేని చిన్నపిల్లలకు మనం తీపి పదార్థాలు ఇస్తే వారు సంతోషంతో ఉప్పొంగిపోతారు చూసారా, అదే మనకు పుణ్యం, అదే మన బ్యాంక్ అకౌంట్లో పుణ్యం బ్యాలెన్స్ అన్నమాట. అలా మనం ఏంటంటే ముత్తైదువులకు కూడా చక్కగా పసుపు, కుంకుమ, దక్షిణ, తాంబూలము ముత్తైదువులకు కూడా ఇవ్వాలి. ఈ రకంగా ఏంటంటే మార్గశిర గురువారాలు ఆ లక్ష్మీదేవికి ప్రీతికరంగా ఎవరైతే చిన్నిపాటి పూజ, ఈ పూజ చేయడానికి కూడా పెద్దగా మనకు సమయం కూడా పట్టకపోవచ్చు. నిత్యకృత్యంగా రోజువారీ చేసే పూజ కంటే ఒక 15-20 నిమిషాలు ఎక్కువ పడుతుంది అంతే. సో పీఠ పెట్టి లక్ష్మీదేవి పటం పెట్టి గణపతిని పెట్టి ఆ లక్ష్మీదేవిని పసుపు ముద్దతో తయారు చేసి అలాగే నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి, తీపి పదార్థాలు నివేదన చేయాలి. ముఖ్యంగా ఏంటంటే పసుపు వర్ణ పుష్పాలు, తర్వాత పసుపు వర్ణ పండ్లు అంటే అరటి పళ్ళు ముఖ్యంగా దానం చేసుకోవటం అనేది ఉత్తమోత్తమైన ఫలితాలను అందిస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు ఏంటంటే మార్గశిర గురువారం డిసెంబర్ 5వ తేదీ. ఈ రోజుకు సంబంధించి తిథి అనేది చవితి తిథి ఉంది. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రము. అలాగే ఈ రోజున శుభ సమయం ఏంటంటే మనకు 10:58 నుండి 12:35 వరకు ఉంటుందన్నమాట. ఈ రోజున ఏంటంటే విద్యకు సంబంధించి ఎవరైనా ప్రారంభించాలి, ఏదైనా అంటే ఇప్పుడు కొంతమంది వేదాధ్యయనం చేస్తూ ఉంటారు, ఏదైనా కొత్తది చదవడం ప్రారంభించాలంటే ఈ సమయంలో ప్రారంభించవచ్చు. మనకి ఏదైనా గురువు అనుగ్రహం ఉంటే మన జీవితంలో మనకు దేనికి లోటు ఉండదన్నమాట. సో ఏదైనా విద్యకు సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ, ఏదైనా ముఖ్యమైన విషయానికి సంబంధించి కానీ ఏదైనా ఈ శుభ సమయం అన్నమాట 10:58 నుండి 12:35 వరకు ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఆ సమయంలో చేయవలసిన మంచి పనులు చేస్తే సత్ఫలితాలు తప్పకుండా వస్తూ ఉంటాయి. అంటే మనకు ప్రతిరోజు మంచి రోజే, ప్రతి ఘడియ కూడా ముఖ్యమైనదే. కాకపోతే కొన్ని మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని ఘడియలు మనకు ప్రతికూలంగా ఉంటాయి. కాకపోతే ఈరోజు ఏంటంటే తిథి, వార, నక్షత్ర అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైనా ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలనుకునేవారు ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ విధంగా ముందుకెళ్ళి సత్ఫలితాలు పొందే ప్రయత్నం చేయండి. ఇది ఇవాల్టి విశేషం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.